చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనందరికీ తెలిసిందే. మన రెండు తెలుగు స్టేట్స్లో ఇది ఇప్పటికి కూడా అంటే లాస్ట్ 20 years నుండి కూడా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్గా చెప్పొచ్చు. అట్లే ఇది నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉన్న ఒక కాలేజ్గా చెప్పొచ్చు ఇంజనీరింగ్ కాలేజెస్లో. సో ఇది మన ఉస్మానియా యూనివర్సిటీకి అఫిలియేటెడ్ కాలేజ్ అండ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్. లేటెస్ట్గా సిబిఐటి కాలేజ్లో 24-25 అకాడమిక్ ఇయర్కు జరిగిన ప్లేస్మెంట్స్ అనేది కూడా వీళ్ళు అఫీషియల్గా పబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో ఈ విషయాన్ని మనము cbit.ac.in అనే అఫీషియల్ వెబ్సైట్స్లో మనము వీళ్ళు ఇక్కడ క్లియర్గా వెబ్సైట్లో ప్లేస్మెంట్స్ అనే ట్యాబ్ పెట్టారు. అండ్ దీంట్లో ఇయర్ వైజ్ ప్లేస్మెంట్ రికార్డ్ అనేది కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు లెఫ్ట్ ప్యానల్లో ఇయర్ వైజ్ ప్లేస్మెంట్స్ అనేది ఉంది. దీంట్లో తీసుకుంటే కనుక మనము 2009-10 బ్యాచ్ నుండి టోటల్ నెంబర్ ఆఫ్ ఆఫర్స్ వచ్చినాయి అండ్ ఏ కంపెనీస్లో స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారనేది కూడా ఇక్కడ బ్రాంచ్ వైజ్ ప్లేస్మెంట్స్ అనేది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఒక 5 years నుండి తీసుకుంటే అంటే మనం 2020-21 అకాడమిక్ ఇయర్ నుండి తీసుకుంటే కనుక మనం ప్లేస్మెంట్స్ అనేది ఒక్కసారిగా 1246 ఉన్నది 2022లో. అప్పుడు సాధారణంగానే ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో ప్లేస్మెంట్స్ బాగా అయ్యాయి అండ్ సిబిఐటిలో కూడా ఆ అకాడమిక్ ఇయర్ అనేది వాళ్ళకు గతంలో ఎన్నడూ లేని విధంగా 1736 ప్లేస్మెంట్స్ ఆఫర్స్ అనేది ఆ ఇయర్ రావడం జరిగింది. అండ్ అదేవిధంగా 22-23 అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి కొంత తగ్గాయని చెప్పొచ్చు. అండ్ 2023-24లో కూడా మళ్ళీ కొంత ప్లేస్మెంట్స్ అనేది ఒక స్లైడ్గా ఒక 10-15% అనేది తగ్గడం జరిగింది. ఎందుకంటే 1375 ఏదైతే 22-23 అకాడమిక్ ఇయర్లో ఆఫర్స్ ఉన్నాయో 23-24కి వచ్చేసరికి 1039 మాత్రమే ఆఫర్స్ రావడం జరిగింది. అయితే 24-25 అకాడమిక్ ఇయర్కు ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాం మనం. ఆల్మోస్ట్ మిడ్ ఫిబ్రవరికి 895 ఆఫర్స్ రావడం నిజంగా ఒక గొప్ప విషయంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ట్రెండ్ బట్టి చూస్తుంటే కనుక సిబిఐటిలో ఈ 24-25 బ్యాచ్ పాస్అవుట్ అయ్యే వాళ్ళకు ఆల్మోస్ట్ ఒక 1300-1400 మెంబర్స్కి మళ్ళీ ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో ఇక్కడ మనకు క్లియర్గా మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. చాలా వరకు మనము 24-25 అకాడమిక్ ఇయర్లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇక్కడ ప్లేస్మెంట్స్ అనేది మనకు పెరిగేందుకు అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. ఇది ఒకటే కదండి, ఆల్మోస్ట్ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏదైతే మనకు హైదరాబాద్ రీజియన్లో ఉన్నాయో ఈ హైదరాబాద్లో ఉన్న టాప్ 10 కాలేజ్లో దగ్గర 30-40% స్టూడెంట్స్ అనేది ఆల్రెడీ ప్లేస్ అయ్యారు. ఇక్కడ ఒక్కసారి మనము ఈ ప్లేస్మెంట్ ఆఫర్స్ చూస్తే కనుక చూడండి, Tier 1 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫోసిస్ అవ్వచ్చు, ఇంటెల్ ప్యాట్ అవ్వచ్చు, ఈవెన్ మైక్రోసాఫ్ట్, డెలాయిట్ ఇలాంటి కంపెనీస్లో కూడా స్టూడెంట్స్ అనేది ప్లేస్ అయ్యారు. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ తీసుకున్నా కూడా హైయెస్ట్ అయితే కనుక మైక్రోసాఫ్ట్ పీపీఓలో 51 lakhs per annum హైయెస్ట్ ప్యాకేజ్ ఇప్పటి వరకు వచ్చినట్లయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇవన్నీ స్టాటిస్టిక్స్ తీసుకుంటే కనుక వీళ్ళు మెన్షన్ చేసిన ఈ ప్లేస్మెంట్స్లో యావరేజ్ కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 7.2 lakh per annum పైగానే ఇప్పటి వరకు యావరేజ్ వచ్చినట్లు కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చండి. సో ఇప్పటి వరకు వచ్చిన ఈ ప్లేస్మెంట్స్ అనేది ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. 24-25 బ్యాచ్ అనేది ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయనేసి. ఇంకా సో ప్రోగ్రెస్లో ఉన్నాయంటే ఇంకా కూడా ప్లేస్మెంట్స్ మనకు మార్చ్, ఏప్రిల్లో, ఈవెన్ మేలో కూడా కొన్ని కంపెనీస్ అనేది ప్లేస్మెంట్స్కి రావడం అనేది డెఫినెట్గా జరుగుతూనే ఉంటుంది. సో మంచి ప్లేస్మెంట్స్ అయితే సిబిఐటిలో ఈ అకాడమిక్ ఇయర్కి వచ్చాయని చెప్పొచ్చు అన్నమాట. సో ఇదండి సిబిఐటి కాలేజ్లో 24-25 అకాడమిక్ ఇయర్ ప్లేస్మెంట్ రిపోర్ట్ అనేది. మీరు అఫీషియల్గా cbit.ac.in వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ప్లేస్మెంట్స్ ట్యాబ్లో మీరు ఒకసారి ఈ ప్లేస్మెంట్స్ అనేది కూడా ఈ రిపోర్ట్ అనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్రాంచ్ వైజ్ అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. స్టూడెంట్ ఏ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళు అనేది కూడా అక్కడ ఈచ్ బ్రాంచ్లో కోర్లో ఎంతమంది అయ్యారు, ఐటీ బ్రాంచ్లో ఎంతమంది ఆ కంపెనీలో అయ్యారు, అలాగే ఏఎంఎల్, ఏఐడిఎస్ అట్లా బ్రాంచ్ వైజ్ అనేది ఇక్కడ క్లియర్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది.